కురుక్షేత్రం, రామరావణ యుద్ధం, లేకపోతే మహాభారతం ఇట్లాంటివి పాత సినిమాలుంటాయి. మనకి యూట్యూబుల్లో కనబడుతుంటాయి. ఆ సినిమాలు గనక చూస్తే రాముడో, కృష్ణుడో, లేకపోతే రావణుడో, దుర్యోధనుడో, కర్ణుడో ఇలాంటి వాళ్ళు ఒక బాణం వదిలితే ఆ బాణం 25 బాణాలు, 50 బాణాలు, 100 బాణాలు అయిపోయి శత్రు సైన్యాలను దునుమాడుతుంటాయి. అది సినిమాల్లో చూస్తాం. ఇది సాధ్యమా అనుకుంటాం. కానీ ఇరాన్ అట్లాంటి ఒక అద్భుతాన్ని, ఒక భయాన్ని ఇరాన్ ఇజ్రాయెల్ ప్రజలకి చూపించింది. ఇరాన్ పంపించినటువంటి మిస్సైళ్ళు ఎప్పటికప్పుడు ఇంటర్సెప్ట్ చేయగలుగుతోంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఐరన్ డోమ్, అట్లాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా దారిలోనే ధ్వంసం చేయగలుగుతుంది. అయితే సరికొత్తగా పబ్లిక్ చూసింది ఏంటంటే, ఒక మిస్సైల్ అక్కడికి వెళ్తది. అందులో నుంచి 10, 20 చొప్పున విడివడి రావటం. ఐరన్ డోమ్ దాంతో కన్‌ఫ్యూజ్ అయ్యేటటువంటి పని. ఒకప్పుడు అలాంటి వాటిట్లో సక్సెస్ అయిన ఇరాన్ ఇప్పుడు పదే పదే అట్లాంటి మిస్సైల్‌లు చేస్తోంది. అయితే వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతకంటే బాగా సెటరైట్ చేశారు. ఈ సరికొత్తది మొన్న మధ్యన 11 రోజుల యుద్ధం తర్వాత నేర్చుకున్న పాఠాలతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 4 అంచెలు చేశారు. దాంతో ఒక్కటి కింద పడట్లేదు. అక్కడక్కడ పడ్డా కూడా ఇంతవరకు నిర్దేశిత లక్ష్యాలనైతే ఏది ఛేదించలేదు. ఇజ్రాయెల్‌కి పెద్ద ఆస్తి నష్టం జరగలేదు. ఇరాన్‌కి జరిగిన దాంట్లో 10వ వంతు కూడా జరగలేదు. బట్ ఇరాన్ పంపించిన ఈ మిస్సైళ్ళు అయితే ఆకాశంలో అద్భుతంగా కనిపిస్తున్నాయన్నమాట.